ప్రవీణ్ శంకర్ గారు ఆరవైశ్య అధ్యక్షులు, అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులుగా మరియు వారి కార్యవర్గం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, కార్యక్రమాలు ఆరవైశ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కార్యక్రమం ఒకటి ప్రత్యేకంగా ముందుకు వెళ్తున్నది. అలాగే సభను అలంకరించిన పెద్దలు, సభకు వచ్చిన గౌరవ కమ్యూనిటీ మెంబర్లు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సభను అలంకరించిన వాళ్ళు ఈ కార్యక్రమానికి అనుగుణంగా మేము పైన కూర్చోండొచ్చు. పెద్దలు చాలామంది కింద కూడా ఉన్నారు. సభకు సంబంధం ఎలా ఉంటుందో అలా ఆఫీసులే ఉన్నారు. అంత మాత్రమే మేము పెద్దలు, మీరు చిన్నలు కాదు, మనందరూ సోదరులు, ఆరవైశ్య మెంబర్లు. సంఘాలు ప్రతి ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని సంఘాలు చాలా పీస్ఫుల్గా నడిచిపోతున్నాయి. కొన్ని సంఘాలు పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా అమ్మవారి దగ్గరికి వచ్చేప్పటికీ అన్ని సర్దుమణిగి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు మనతో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే, మనం చరిత్ర కనుక చూస్తే ఆరవైశ్యులు అనేది మన హిందూయిజంలో ఒక గౌరవ స్థానాన్ని పొందుకొని ఉన్నాం. ఎన్నో చరిత్రను వెనకతో చేస్తే అన్ని కులస్తులు ఈ కులము చరిత్ర మీరు వెతికినా మత మార్పులు జరగలేదు. ఎన్ని ఇబ్బందులైనా అమ్మవారిని నమ్ముకొని, హిందూ ధర్మాన్ని నమ్ముకొని అలాగే కొనసాగుతున్నారు. ఇది ఆరవైశ్యుల ఒక ప్రత్యేకత. ఏ కులంలో లేని ప్రత్యేకత మన కులంలో ఉన్నదని తెలియజేస్తున్నారు. అలాగే అందరికీ ఒక సారథిగా ఉండేవాడు. ప్రతి పల్లెలో ఇప్పుడు బ్యాంకులు లేవు, మనమే బ్యాంకులు. అందరికీ సేవ చేసే కార్యక్రమం ముందుకు వెళ్ళేది. వ్యాపారపరంగా యుద్ధాలు వస్తే సరుకులు పెట్టుకున్న సరుకులంతా ప్రజలకు పంచడంలో కానీ, అమ్మవారి కటాక్షంతో ప్రసాదంగా ఇవ్వటం కానీ, ప్రతి ఒక్క ధర్మ కార్యక్రమం మనతోనే మొదలయ్యేది, మనతోనే సక్రమంగా నడిచేది. శ్రీశైలం కానీ, కాశీలో కానీ ఎక్కడైనా ముఖ్యమంత్రులు వస్తే మన సత్రం నుంచే భోజనాలు తెప్పించుకొని తినేవాళ్ళు ముఖ్యమంత్రులని సభాముఖంగా తెలియజేస్తున్నారు. చరిత్ర చాలా గొప్పది మనది. మౌర్య సామ్రాజ్యం నుంచి గుప్తులుగా ఉన్నారు. గుప్త సామ్రాజ్యం నుంచి రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. మరి ఆర్డినరీ పీపుల్గా కూడా మన వాళ్ళు మారిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆర్డినరీ పీపుల్గా తయారవుతున్నాం. ఎందుకంటే ఈ కాలానుగుణంగా ఈ కాంట్రాక్ట్లు కానీ, ఈ పరుగులు కానీ, లేకపోతే పారిశ్రామిక విప్లవంలో కానీ మన వాళ్ళు పరిగెత్తటం లేదు. మన వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే, ఎక్కడేసిన గొంతులు అక్కడే ఉన్నది. మన వాళ్ళలో కొంత చైతన్యం కావాలి. మీ అందరికీ చెప్పేది ఏమంటే, భూములు అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు కోటీశ్వరులు ఎవరైనా ఉన్నారు మన వాళ్ళలో ఉంటే, భూములు ఉన్న వాళ్ళే కొద్ది కోటీశ్వరులుగా నిలబడిపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. అది సముద్రం పక్కన ఉండేది, ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. మన జనాభా ఎక్కువ, భూమి అవైలబిలిటీ కంట్రీలో తక్కువగా ఉంటుంది. కాబట్టి భూమి వీలైనంత వరకు పంటలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కూడా ఉంటుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదో విధంగా భూములు కొన్ని. కామర్స్ మినిస్ట్రీ 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి మా అబ్బాయితో. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ముందుకు వెళ్ళేటప్పుడు భరత్ మన కమ్యూనిటీ చాలా వెనకబడినది.
రాజ్యాంగపరంగా మనకు హక్కులు లేవు, మన వాళ్ళకు వెనకబడిన వాళ్ళకు మనం సహాయ సహకారాలు అందించే బాధ్యత మన మీద ఉంటుంది. కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళు లేకపోతే రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ముందు మన వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పటము, తరచు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య హక్కుల సాధన సమితిని పెట్టి దాన్ని సాధించే విషయంలో మహాసభతో సహకారంతో ఆ కార్పొరేషన్ వచ్చే విధానంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ముందుకు పోవటం, నంద్యాల సభలో నా ముందే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటము, అలాగే తెలంగాణలో కర్ణాటకలో కూడా మార్గదర్శనం కావటం. మరి అది మీకు గత 5 సంవత్సరాలుగా మీకు తెలిసిన విషయమే, అది మూలకు పడటం. మళ్ళీ దానికోసం మనం తాపత్ర పెడుతున్నాం. తప్పకుండా సాధించుకునే దిశలో ముందుకు పోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మనకు 2 రకాల ఇబ్బందులు వస్తుంటాయి. బయట వారితో మనకు ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ కౌంటర్ని పట్టుకోరా, ఆ శెట్టి గారిని పట్టుకోరా అనేవాళ్ళు. నేను కర్నూలులో వచ్చినప్పుడు ఆదూరులో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రాజకీయంగా ఎదిగినారు కాబట్టి వాళ్ళు ఎవరితో ఫైట్ చేయగలరు, ఎవరైనా గౌరవించేవాళ్ళు మమ్మల్ని, ఎందుకంటే రాజకీయంగా మేము ఎదిగినాం కాబట్టి. అక్కడ నేను కర్నూలుకి వచ్చేదే 74-75లో చాలా అన్యాయంగా మనతో అప్పులు తీసుకుంటారు, మనతో బతుకుతుంటారు, వడ్డీలు ఎగురు అసలు ఎగురు అయినా మన వాడిని ఆ శెట్టి పట్టుకోరా, కోమటోని పట్టుకోరా అని. నేను అప్పుడు అన్ని సభల్లో చెప్పేది మొదలుపెట్టాను, కపాలానికి ఇస్తాంతామని చెప్పండి, ఇంకోతో వాడు ఎవరు మాట్లాడారు. అలా అప్పటి నుంచి ఆ మెసేజ్తో మన వాళ్ళని గౌరవించేది రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రాలో మరీ ముందుకు పోయిందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము బలాఢ్యులైనప్పుడు ప్రతి ఒక్క దగ్గర మేము ముందుండి కొట్లాడేదానికి వచ్చే పని లేదు. తెలంగాణలో, ఆంధ్రాలో ముఖ్యంగా మన వాళ్ళని టచ్ చేయాలంటే అక్కడ టీజీ వెంకటేష్ అనేవాడు గుర్తొస్తుంటాడు, వాళ్ళకు ఆ నాయకులకి అని తెలియజేస్తుంటాడు. మన అదృష్టం కొద్దీ మీ ఈ ప్రాంతంలో నారాయణ గారు కానీ, రామనారాయణ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారిని కానీ, మన అందరూ మనకు సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుకు పోతూ ఉంటారు. మన వైశ్యులంటే గౌరవాన్ని ఇస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. సో ఇలాంటి నాయకులు మీ ప్రాంతంలో ఉన్నందుకు, మన వాళ్ళని గౌరవిస్తున్నందుకు వారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మన కమ్యూనిటీలో మన వాళ్ళకి బలాన్ని పెంచాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దురదృష్టవశాత్తు ఇంకా కొన్ని దగ్గర అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది ఇబ్బందులు. కంచె ఐలయ్య అని ఒకడు వచ్చాడు, అంటే చాలా జరిగినా ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కంచె ఐలయ్య ఏం చేశాడంటే మన కులాన్ని భయంకరంగా తిట్టుతూ బుక్కు రాయటం జరిగింది. ఆయన ఎదుర్కోవటం, వాళ్ళు కొన్ని సంఘాలు సహకరించటం, ఆయన కులముని మేము గౌరవిస్తాం, ఆయన పద్ధతుల్ని మనం గౌరవిస్తాం, వీళ్ళకి ఏం రోగం మన కులాన్ని తప్పుగా మాట్లాడటం. ఎవరైనా మన కమ్యూనిటీలో తప్పుగా ఉండేవాళ్ళు తప్పుగా ఉండండి అని చెప్పచ్చు. ఎవరి కమ్యూనిటీ, ఎవరి కులం, ఎవరి మతం వారికి గౌరవంగా ఉంటుంది, అది వాళ్ళ హక్కుగా జీవిస్తుంటారు. ఆ విధం అనేవాడు తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన నేను చెప్పాను, చట్టంలో మార్పు చేసి ఇటువంటి వాళ్ళు ఉరి తీయాలన్నారు. అమెరికా పార్లమెంట్లో నా గురించి రావటం, ఈయన మిత్రుల్ని కొంత సందేశం పంపడం, టీజీ వెంకటేష్ని అరెస్ట్ చేయాలి, ఇలాంటి భాషలు మాట్లాడుతున్నాడు. ఐలైకు నేను ధన్యవాదాలు చెప్పాను. నా గొప్పతనాన్ని మీరు అమెరికా పార్లమెంట్ వరకు తీసుకుపోయినాం, నీకు గొప్పతనాన్ని మీకు ధన్యవాదాలు, కానీ ఖబర్దారు నోరు గల్ల తీస్తే 4 చేయాల్సి వస్తుందని మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తప్పైందన్నాడు, బుక్కులు రాయటం, తీసేయటం, అవంతా జరిగిపోయినా చక్కగా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి.
అది ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఇక బయట వాళ్ళని కంట్రోల్ చేస్తూ వస్తున్నాం, బయట వాళ్ళ దురాక్రమణలు కంట్రోల్ చేస్తూ వచ్చాం. మన దురదృష్టవశాత్తు మన కమ్యూనిటీలోనే మన బలం పెంచుతూ వస్తుంటే మన కమ్యూనిటీలోనే కొంతమంది తప్పుడు పనులు చేసేది మొదలుపెట్టారు. కాశీ అనుకూలంలో ఉండే 150 కోట్ల ప్రాపర్టీని తినేదానికి మొదలుపెట్టాడు. దాన్ని ఎదుర్కోవటం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో లోన్ ఇప్పించటం జరుగుతుందంటే అప్పుడు పక్కకు పోవటం జరిగిందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతలో ఊరుకోడు కూడా మహాసభలో చిచ్చు పెట్టాడు. చాలా సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా కొమ్ము కాశాడు ఇక్కడుండే పెద్ద మనిషికి. ఆ పెద్ద మనిషికి లేని ఐడియాలు ఈయన క్రియేట్ చేశాడు. తప్పుడు ప్రచారం చేసి తప్పించుకున్నాడు ఈ పెద్ద మనిషి. మరి ఇలాంటివి ఎన్నో. మరి ఇప్పుడు సీతమ్మ ట్రస్ట్లో దూరాడు. కొన్ని 100 కోట్ల ఆస్తి అవుతుంది. చాలా కష్టపడి 25 ఎకరాలు ఖాళీ చేయించాను. ఒక్కొక్క ఎకరా ఇప్పుడు 30 కోట్ల రూపాయలు అవుతుంది. చాలా కష్టం. ఇంకా 25 ఎకరాలు ఉంది. అంతకుముందు ఒక 20 సంవత్సరాల కిందటే ఆ సీతమ్మ ట్రస్ట్ ల్యాండ్లు అమ్మేదానికి పోతే రిజిస్టర్ చేస్తే హైకోర్టు ఇంటర్ఫైర్ అయ్యి క్యాన్సిల్ చేయించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించి ఇటువంటి జరగకుండా ఎండోమెంట్ని సూపర్వైజ్ చేయమని చెప్పడం జరిగింది. మరి మళ్ళీ గుబాజందర్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా అక్కడ చేయని అక్కడ ఉండే కొంతమంది సన్యాసులకు విధవులకు మరీ పురికొల్పి ఆస్తి కొట్టే దాంట్లో వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పెళ్ళాము, పిల్లలు వీళ్ళని ఇంకో సొసైటీ క్రియేట్ చేసి ఈ సొసైటీ వాళ్ళకు వీళ్ళు రిజిస్టర్ చేయటం జరిగింది. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని మనం ఏం చేయాలో చెప్పండి. కపాలని కొట్టాలా లేదా? మీరు వస్తారా కొట్టేదానికి? చేతులు ఎత్తండి, వస్తామండి. రైట్. ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టాము, వాళ్ళు కుదురుకోకపోతే మిమ్మల్ని పట్టుకోపోతారు. ఇలాంటివి ఎన్నో పనులు పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. కానీ ఈ దుర్మార్గులు మనతోనే చేయటం మనకు బాధకరంగా ఉంటుంది. మన వాళ్ళు దుర్మార్గంగా మారటం క్షమించరాని నేరంగా మనం పరిగణిస్తాం. ఇక్కడ అదే గలాట జరిగింది. ఇక్కడ ఉండే పెద్ద మనిషి మేము బుక్కులు ఇచ్చేస్తున్నాం సార్, 18వ తారీఖు మీటింగ్ పెట్టేసేసి ఇంకా దీని సంగతి మర్చిపోద్ది అన్నారు. ఇంకా ఫ్యూచర్లోన మీరు చక్కగా ఉండి చేసుకోండి, ఇటువంటి పనులు చేసుకోవద్దండి, అందరినీ గౌరవించేది నేర్చుకోండి అని చెప్పి పంపడం జరిగింది. తప్పుడు పనులు ఇక చేయకుండా ఉండండి అని చెప్పడం జరిగింది. మంచిదని చెప్పారు. ఇంకా దాని గురించి మనం పెద్దగా మాట్లాడటం బాగుంటుంది. ఎప్పుడైనా మేము మారిపోయినాము, మేము బాగుంటాము అన్నప్పుడు అక్కడికి మనం క్లోజ్ చేయాలి చాప్టరు. అది కానప్పుడు మరి కథ నడుస్తుంది. మీకు తెలిసిన కథనే, దాంట్లో ఏ మాత్రం ములాజ లేకుండా ముందుకు పోతాను సభాముఖంగా తెలియజేస్తుంది. మరి అలాగే మనకు మన కమ్యూనిటీ ఆస్తులు మన పెద్దలు డొనేషన్ ఇచ్చి వాళ్ళ పేర్లు ఉండాలని పెట్టింటారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ప్రతి రూపాయి ఇచ్చిన దాత మనకు మనం వాళ్ళు గౌరవించే మొట్టమొదటి పని మనం చేస్తూ పోవాలి. ఆ దాత లేకపోతే ఎటువంటి కళ్యాణ మండపం ఉండదు. కొంతమంది హెడ్గా ఉండొచ్చు, నేను ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ దాతని మనం మర్చిపోతే అమ్మవారు క్షమించారు. ఆ దాతలు ఉన్నందుకు ఇటువంటి కనకా పరమేశ్వరి టెంపుల్ ఉన్నది. దాన్ని జాగ్రత్తగా ఇచ్చిన దాతలు ప్రతి 1 రూపాయి లెక్క పెట్టి ఆ కార్యక్రమం కూడా మనకు ఒక బాధ్యతగా తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తుంటాం. ఎందుకంటే అమ్మవారి పేరు పెట్టి మనం తప్పుడు పనులు పొరపాట్లు కూడా తెలియకుండా పొరపాట్లు చేయడం సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఈ బృహత్ కార్యక్రమం చాలామంది పెద్దలు వచ్చారు. సుబ్రహ్మణ్య గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు, మా సభ సోమశెట్టి ఉన్నారు, లక్ష్మయ్య గారు ఉన్నారు, వాసు ఉన్నారు, ఇంకా ఇక్కడ ఉండే నెల్లూరు జొర్రలంతా ఉన్నారు. ఇక్కడ
అందరికీ చిదంబరం గారు ఉన్నారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఏ సమయమైనా మంచి కార్యక్రమాలు చేసేదానికి మీరు రావచ్చు, మీకు సహకరిస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ మన కుల వృత్తి వచ్చే వ్యాపారం, మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా, మీ పిల్లలు ఎవరైనా చేస్తున్నా, మీ అబ్బాయి ఉద్యోగం చేస్తుంటే మీ కోడలకు వ్యాపారం చేయమని చెప్పండి. సాఫ్ట్వేర్ కంప్యూటర్లో మనం వ్యాపారాలు చేయొచ్చు, ఫార్వర్డ్ బిజినెస్ చేసుకోవచ్చు. ఏదో విధంగా ఆ వ్యాపారాన్ని మన కుల వృత్తిని మాత్రం మర్చిపోతుంటే అది మనకు తిండి పెట్టింది, ఎప్పుడు తిండి పెడుతూనే ఉంటుంది. దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు పోవాలని సభాముఖంగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గుడ్ డే.